పన్నీర్ కర్రీ నా స్టైల్లో ఎలా తయారు చేసేలో చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, టమోటా, పన్నీరు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, నువ్వులు, జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, యాలక్కాయలు, లవంగాలు. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని కావలసినంత ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేయాలి. వేసి ఆయిల్లో స్ప్రెడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత పసుపు, చిటికెడు కారం కూడా వేయాలి. వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి పన్నీర్ ముక్కల్ని. అదే బౌల్లో మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు, టమోటా, పసుపు, ఉప్పు కూడా వేసి మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు, టమాటా మగ్గిన తర్వాత జీడిపప్పు, నువ్వులు వేయాలి. తర్వాత మసాలా సరుకులు కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తీసుకుని మిక్సీ పట్టుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపాలి. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్స్ వేసుకొని కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి బాగా. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. 2 స్పూన్ల కారం, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. తగినంత వాటర్ని వేసుకోవాలి. వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దగ్గరికి అయ్యే వరకు చూసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు చూసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ కర్రీ రెడీ అవుతుంది. ఎలా ఉందో టేస్ట్ చెప్తాను. సూపర్ ఉంది కర్రీ అయితే మాత్రం. నా స్టైల్లో ఒక్కసారి ఇలా పన్నీర్ కర్రీ ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.